హలో ఎవరివన్, ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెక్. మామూలుగా వైబర్ చేస్తారు వాటర్ ఏం వేయకుండా లేకుండా. విన్నారు కదా కస్టమర్ ఏం చెప్పారో. ఈ కస్టమర్ ఈ వెహికల్ ని సెకండ్స్ తీసుకున్నారండి. దీనికి ముందు యూజ్ చేసిన కస్టమర్ వాటర్ లేకుండా వైపర్ యూజ్ చేయడం వల్ల వైపర్ స్క్రాచెస్ బాగా పడిపోయినాయి. ఇంకో కంప్లైంట్ ఏంటంటే, నేను నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆపోజిట్ టూ వీలర్ వచ్చినా సరే నేను రోడ్ చూడలేకపోతున్నాను భయ్య, బాగా బ్రైట్నెస్ ఎక్కువ కనిపిస్తుంది అని అన్నారు. మనం దాన్ని ఫ్లవర్ అంటామండి. అది మనకి చిన్న లైటింగ్ అయినా సరే బాగా పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ రిస్టోరేషన్ చేసేసాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంపారిజన్ మీరే చూడండి. మనం ఈ విధంగా రిస్టోరేషన్ చేయడం వల్ల వైపర్ స్క్రాచెస్ కానీ, వాటర్ మార్క్స్ కానీ, ఫ్లవర్ కానీ మొత్తం క్లియర్ అవుతుందండి. ఇదే మనకి రైనింగ్ సీజన్లో ఎలా ఉంటుందంటే ప్రాబ్లం నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సర్ఫేస్ మీద వాటర్ పడినప్పుడు ఈ ఫ్లవర్ వచ్చిన వైపర్ స్క్రాచెస్ వచ్చిన ఆ కోటింగ్ మొత్తం పోయిన తర్వాత మనం వైపర్ యూజ్ చేసినా సరే వాటర్ మొత్తం సర్ఫేస్ మీద క్లీన్ అవుతుంది. మనం ఈ విధంగా రిస్టోరేషన్ చేయడం వల్ల రైనింగ్ సీజన్లో వాటర్ పడినా సరే కిందకి మొత్తం జారిపోతుంది. లెఫ్ట్ సైడ్ చూసారు ఎలా ఉందో, మబ్బుగా ఉంది. అది మనం వైపర్ యూజ్ చేసినా సరే పోదనమాట. మనం ఇప్పుడు టూ సైడ్స్ రిస్టోరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి బిఫోర్ ఎలా ఉందో, ఆఫ్టర్ ఎలా ఉందో. మొత్తం వైపర్ స్క్రాచెస్ కానీ, వాటర్ మార్క్స్ కానీ, ఫ్లవర్ కానీ మొత్తం పోయింది. ఈ విధమైన సర్వీసెస్ మీరు అందించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంకా మా గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని ఫాలో చేయండి.